హాయ్ ఎవ్రీవన్. మన బాడీకి ఎలా నరిష్మెంట్ అవసరమో మన స్కిన్కి కూడా మన బాడీలో ఒక పార్ట్, లార్జెస్ట్ ఆర్గాన్. దానికి కూడా మనం స్కిన్కి తీసుకోవాలంటే ఫర్ ప్రాపర్ నరిష్మెంట్, అప్పుడే మన స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. సో మన ఇంట్లోనే ఉండే ఒక పదార్థంతో మనం డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ చేసుకోవడం వల్ల మన స్కిన్కి మాయిశ్చరైజేషన్ కానీ లైక్ హైడ్రేషన్ కానీ వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ టర్మరిక్, తెలుగులో పసుపు అంటారు. దీని లాటిన్ నేమ్ కుర్కుమా లవంగ. ఈరోజు మనం మన ప్రాబ్లమ్ని బట్టి, మన స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ ఎలా చేసుకుంటామో తెలుసుకుందామా. ఫస్ట్ వన్ ఈజ్, కొందరికి ఏంటంటే వాళ్ళ ఏజ్ని బట్టి కాకుండా పెద్దగా కనిపిస్తుంటారు. సో హెల్తీగా యూత్ఫుల్ స్కిన్ కావాలి అంటే మనం 1 స్పూన్ ఆఫ్ పసుపుని తీసుకొని 1 స్పూన్ ఆఫ్ మిల్క్లో, అంటే మనకు కావాల్సినంత క్వాంటిటీలో రెండింటిని మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ చేసుకున్నాం అనుకోండి. సో యాంటీ ఏజింగ్ లాగా పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ క్యారెక్టరిస్టిక్ వల్ల అది మన స్కిన్కి చాలా విధాలుగా తోడ్పడుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫేస్ ప్యాక్. సెకండ్ వన్ ఏంటంటే, మనకు స్కిన్ ఏంటంటే ఫేస్ స్కిన్ ఒక దగ్గర అనీవెన్ టోన్ అనేది ఉంటుంది. అనీవెన్ అంటే ఒక దగ్గర బ్లాక్గా, ఒక దగ్గర వైట్గా అనీవెన్ టెక్స్చర్ అనేది ఉంటుంది స్కిన్ కలర్. సో దాన్ని నివారించడానికి మనం ఏంటంటే, ఆ స్కిన్ లైటనింగ్ కోసమని పసుపులో కొన్ని డ్రాప్స్ లెమన్ని యాడ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, ఈవెన్గా స్కిన్ కలర్ వస్తుంది. బికాస్ లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి దాని ప్రాపర్టీ వల్ల అండ్ పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల ఇది జరుగుతుంది. కాకపోతే మీరు మీ స్కిన్కి లెమన్ అనేది పడుతుందా లేదా అనేది ప్యాచ్ టెస్ట్తో చేసుకోవాలి. ఇంకోటి, సమ్టైమ్స్ మన స్కిన్ అనేది చాలా డల్గా ఉంటుంది, మేబీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ మేబీ బికాస్ ఆఫ్ పొల్యూషన్ ఆర్ వాట్ ఎవర్ మేబీ ద రీజన్. అప్పుడు మనం ఇన్స్టెంట్గా గ్లో కావాలి అనుకున్నాం అనుకోండి, మనం పసుపులో 1 టీ స్పూన్ తీసేసుకొని కర్డ్ని, పెరుగుని యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం చందనం యాడ్ చేసుకొని రోజ్ వాటర్, అంటే మనకు పేస్ట్ లాగా రావడానికి రోజ్ వాటర్ని కానీ యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్ని తీసుకొని అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకు అది ట్యాన్ని తీసేసి గ్లో అనేది ఇట్ బ్రైటన్స్ స్కిన్. దట్ ఈస్ ద థర్డ్ ఫేస్ ప్యాక్. చాలామంది ఏంటి అంటే పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారు ఈ రోజుల్లో. దాంట్లో ఏంటంటే మనం పసుపుని మస్టర్డ్ ఆయిల్తో కలిపి పూసుకున్నాం అనుకోండి, యాజ్ పర్ ఆయుర్వేద మనకు పిగ్మెంటేషన్ని తొలగించి వేస్తుంది. ఇంకోటి ఏంటంటే, మనకు మాయిశ్చరైజ్ అంటే ఆ స్కిన్కి కూడా హైడ్రేషన్ అవసరం. సో మనం పసుపును కోకోనట్ ఆయిల్, మీరు ఏది యూజ్ చేస్తే అది కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసేసి ఫేస్ ప్యాక్ వేసుకున్నాం అనుకోండి, మన స్కిన్కి గుడ్ హైడ్రేషన్ అనేది వస్తుంది. ఇంకా మన బాడీకి ఎలా మనం నరిష్మెంట్ ఇవ్వాలో మన స్కిన్కి కూడా మనం అలా నరిష్మెంట్ ఇవ్వాలి. సో మనం పసుపును పాలతో అండ్ హనీతో ఫేస్ ప్యాక్ వేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం మన స్కిన్కి నరిష్మెంట్ అనేది వస్తుంది. ఇంకోటి, చాలామంది ఏం బాధపడుతుంటారంటే ఈ రోజుల్లో బ్లాక్ హెడ్స్ అనేవి మనం నోస్ పైన కానీ, చిన్ పైన కానీ, ఫోర్ హెడ్స్ పైన, ఆల్ ఓవర్ ద స్కిన్, నెక్ పైన కూడా ఫామ్ అవుతుంటాయి. చాలామంది పార్లర్స్కి వెళ్తూ ఉంటారు ట్రీట్మెంట్స్ కోసం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం పసుపుతోనే ఇంట్లో ఫేస్ ప్యాక్ చేసుకొని అవి తగ్గే వరకు మనం అప్లై చేసుకుంటూ ఉన్నామనుకోండి, వీక్లీ 2 ఆర్ వీక్లీ 1, బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి. ఏం లేదండి, 1 టీ స్పూన్ ఆఫ్ పసుపును తీసుకొని దాంట్లో కొంచెం 1/2 స్పూన్ ఆఫ్ హనీని వేసుకొని, బనానా అరటిపండు ఉంటుంది కదా, తొక్కను తీసేసుకొని తగినంత క్వాంటిటీ తీసుకొని దాన్ని మ్యాష్ చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకున్నాం అనుకోండి, బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో మనకు ఉండే ప్రాబ్లమ్ని బట్టి మనం పసుపును వేరే ఇంగ్రీడియంట్స్తో కలిపేసి ఫేస్ మాస్క్ చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల మనం స్కిన్ ప్రాబ్లమ్స్ని తొలగించబడి అండ్ మన స్కిన్ అనేది బ్రైటన్ అవుతుంది. తెలుసుకున్నారు కదా, పసుపు వల్ల పసుపుతో చేసిన ఫేస్ ప్యాక్ వల్ల మన స్కిన్కి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు పార్లర్స్ అండ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ, మీరు ఇంట్లోనే పసుపుతో వేరే ఇంగ్రీడియంట్స్తో ఫేస్ ప్యాక్ చేసుకొని మన స్కిన్ని ఎన్లైటన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.